ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి. బీజేపీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలపై మండిపడ్డ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని. రైతు కూలీ సంఘ మహాసభల సావనీర్ను ఆవిష్కరించిన రైతు కూలీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందన్న వీరబాబు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న విలక్షణ నటుడు, దర్శకుడు, హీరో ఉపేంద్ర. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఈవో కెఎస్ రామారావు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. ఆదివారం కావడంతో భవానీలో పెద్ద సంఖ్యలో కాలినడకన తరలి వస్తున్నారు. జై దుర్గా, జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో భవానీ దీక్షల విరమణల కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ వరకు దీక్షల విరమణలు కొనసాగనున్నాయి. దీక్షల విరమణల ప్రారంభ సూచికగా శనివారం ఉదయం 6:30 గంటలకు హోమగుండాల అగ్ని ప్రతిష్టాపనతో దీక్షా విరమణలకు అంకురార్పణ చేశారు. దీక్షా విరమణలకు అనేక ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో దీక్షాదారులు తరలివస్తున్నారు. దుర్గా మల్లేశ్వర దేవస్థానం జిల్లా యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శీఘ్ర దర్శనం కలిగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. రుసుము ద్వారా దర్శనం, అర్జిత సేవలను నెల 25వ తేదీ వరకు రద్దు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భవానీ దీక్షల విరమణకు వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ విఎంసీ అధికారులు సకల ఏర్పాట్లు చేశారు. తొలి రోజు రద్దీ తక్కువగా ఉండడంతో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం కృష్ణవేణి, పద్మావతి ఘాట్ల వద్ద భవానీల రద్దీ లేదు. జల్లు స్నానాలను భక్తులు సాఫీగా చేశారు. ఘాట్ల వద్దనే పిల్లర్ నుంచి పిల్లర్కు 100 అడుగుల నుంచి 200 అడుగులకు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, 15 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. ఘాట్ల వద్ద హోంగార్డు, మహిళా సిబ్బంది, ఎస్ఐలు అడుగడుగున జల్లెడ పడుతుండటంతో భక్తుల రాకపోకలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఘాట్ల వద్ద ప్రకాశం బ్యారేజీ, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ల వద్ద రూట్లను తెలిపే సూచికలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయడంతో భవానీలు గమ్యస్థానాలకు చేరుకోవడం సులభమైంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ పండితులు ఆశీర్వాదం అందుకున్నారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో భక్తుల కోసం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ భవానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆలయ అధికారులు, సిబ్బందిని హోంమంత్రి ఆదేశించారు.
ఫోన్ తీయండి అన్న అమ్మ దర్శనం చేసుకున్నావా? మంచిగా అయిందా? దర్శనం చేసుకున్నాను. ఎన్నో నెక్స్ట్ చేసావు 40 రోజులు చేసావు. అమ్మ దీక్ష చేసావు కదా, అంత ధైర్యంగా ఉండాలి. సరేనా? బాగా చదువుకోవాలి. ఓకే ఓకే మేడం, ఓకే మేడం. మేడం ఒక్క నిమిషం మేడం అన్న, కొంచెం ఓకే మేడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత 2 రోజులు మన్యం జిల్లాలోని పలు గ్రామాలు, మండలాలు సందర్శించారు. ఎన్నో ఏళ్లుగా రోడ్లు లేని గ్రామాలను రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేశారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అరకు ప్రాంత గిరిజన సాంప్రదాయ నృత్యం తీమ్సాను అక్కడి దీంసా మహిళా నృత్య కళాకారులతో కలిసి చేశారు. రేపు పెలమలూరు నియోజకవర్గంలో జనసేనాని పర్యటించనున్నారు. కంకిపాడు మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న అమ్మలగన్నమ్మ దుర్గమ్మను విలక్షణ నటుడు, దర్శకుడు, హీరో ఉపేంద్ర దర్శించుకున్నారు. దేవస్థాన ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనానంతరం అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. నియమేన నియమేన చ నియమేన చ నియమేన చ సమీరాధవశాద్దోన ధర్మస్త్వామభిరక్షతు స్వరూపే సర్వేషే సర్వశక్తిసమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే సమమతిస్తాయ పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠితే బ్రహ్మదేవత అనుగ్రహ సంకల్ప సిద్ధిరస్తు. శుభం 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడూ చూడనటువంటి దారుణాలను పార్లమెంట్లో చూశామని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో పేరుతో బీజేపీని బూచీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అమిత్ షా చేస్తున్న వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని యామిని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అమిత్ షా మాటలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఈ ఘటనను తాను ఖండిస్తున్నట్లుగా బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ చెప్పారు. 75 సంవత్సరాల ఈ స్వాతంత్ర భారతంలో భారతదేశం సాధించినటువంటి ప్రగతి, ఈ భారతీయ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగయ్యాయి, ఇటువంటివన్నీ మాట్లాడుకోవడం కోసమని ఉభయ సభల్లోనూ కూడా కాన్స్టిట్యూషన్ డేకి సంబంధించి చర్చకి మొదలు పెడితే ఎప్పటిలాగానే అంటే గడిచిన 7 దశాబ్దాల నుంచి కాంగ్రెస్కి అలాగే ఆ గాంధీ ఫ్యామిలీకి ఏదైతే కుటుంబానికి ఉన్నటువంటి అలవాటు ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ ఈసారి కూడా ప్రజలపైన రుద్దాలి అని చెప్పని భారతీయ జనతా పార్టీ పైన వారు ఒక రకమైనటువంటి నిందలు వేయాలి అని చెప్పని చేసిన ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మనకు తెలుసు, ఒక సామెత ఉంది తెలుగులో, పుట్టకతో వచ్చింది పిడకలతో కానీ పోదు అని. అలాగే కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి, అసలు పెట్టిందే విదేశీయులు, కానీ అది పెట్టినప్పటి నుంచి కూడా ఏ విధంగా భారతదేశాన్ని, భారత ప్రజల్ని పట్టి పీడిద్దాము, అవినీతి చేసి భారతదేశ ప్రజల యొక్క రక్తాన్ని పీడిద్దాము, అవినీతి చేసి వాళ్ళ కుటుంబాన్ని సామ్రాజ్యంను ఏర్పాటు చేసుకొని దేశాన్ని ఎల్లకాలము మనమే పాలన చేయాలని చెప్పని వారి స్వార్థం ఉన్నదో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో దేశ వ్యతిరేక చర్యలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది. దాన్ని ఎటువంటి చర్యలు కూడా అంటే చాలా భాగం కూడా భారతదేశ భూభాగం విదేశాలు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ హయాంలోనే. గత వారం చర్చలో చూస్తే పార్లమెంట్లో చాలా పెద్ద రగడ చేశారు.
అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఒక సందర్భంలో కొన్ని సెకండ్లు, ఒక 10 సెకండ్లు వీడియో తీసుకొని దాన్ని ప్రజలకు తప్పు పట్టే విధంగా దాన్ని మిస్లీడ్ చేసి ఒక ఫాల్స్ ఫేక్ నెరేటివ్ని ప్రజల మైండ్లో పంపించి భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించే విధానంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దిగజారుడుతనాన్ని ప్రదర్శించింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు పొద్దున లేస్తే రాజ్యాంగము అని చెప్పని ఒక పుస్తకం డైరీలాగా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు రాహుల్ గాంధీ. కానీ ఇంతవరకు అందులో ఒక్క పేజీ కాదు కదా, ఒక్క పదము కూడా చదివినటువంటి దాఖలాలు కూడా లేవు. నిజంగా రాజ్యాంగాన్ని గనక మొట్టమొదటిసారిగా రాసినటువంటి రాజ్యాంగాన్ని అయితే ఇప్పటికీ కాంగ్రెస్ వారు కానీ ముఖ్యంగా రాహుల్ గాంధీ కానీ చదివి ఉండుంటే అందులో సనాతన ధర్మానికి రాముల వారి గురించి కానీ శ్రీకృష్ణుల వారి గురించి కానీ అందులో ఉన్నటువంటి అంశాన్ని కనుక వారు చదివి అర్థం చేసుకుని ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లకి భారతదేశపు ఆత్మ సనాతన ధర్మం అని అర్థమయ్యేది. వారు ఎప్పుడు అటువంటి చదివే ప్రయత్నం చేయలేదు కాబట్టే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు విషయానికి వస్తే వారు మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి చేష్టలను చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ ఈ గాంధీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీరందరూ కూడా యాంటీ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకులు. అలాగే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ గారికి వ్యతిరేకులు. వారు రాసినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకులు. రిజర్వేషన్లకి, మరీ ముఖ్యంగా రిజర్వేషన్లకి వ్యతిరేకులు. ఓబీసీ ఎవరైతే వెనుకబడినటువంటి తరగతుల వారు ఉన్నారో వారి ప్రగతికి నిరోధకులు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అంబేద్కర్ గారి గురించి భారతీయ జనతా పార్టీ ఏదో అవహేళన చేసింది అని చెప్పని పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారం అనేది చేస్తూ ఉన్నారు. మీడియా సాక్షిగా మా కేంద్ర పార్టీ కానీ అందరం కూడా మీ అందరికీ తెలిసిందే ఒరిజినల్ వీడియోని ఇచ్చాం కూడా మేము. ఏదైతే కాంగ్రెస్ మార్పు చేసిందో లేదా ఒక 10 సెకండ్లను చూపించి తప్పుడు ప్రచారం చేస్తుందో దానికి నిజమైనటువంటి భాషణ ఏదైతే ఉందో అది కూడా మీ అందరి ద్వారా ప్రజలకి చేర్చే ప్రయత్నం చేశాం మేము. మొన్న లోక్సభ ఎలక్షన్స్లో కూడా చూసాము. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడినవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మార్చి పారేసి మరి దుష్ప్రచారం చేశారు ఇదే రిజర్వేషన్ల విషయంలో. ఇటువంటివి ఇంకా 7 దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న అధికార దాహం తీరినటువంటి వారు ఈ దేశాన్ని అన్ని రకాలుగా నాశనం చేసి ఈ దేశ ప్రజలు ఎప్పుడూ పేదరికంలో ఉండేలాగా మగ్గిపోయేలాగా ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వారు ఈ రోజున కూడా మళ్ళీ ఇంకా ఏదో తాపత్రయపడుతున్నారు అధికారాన్ని ఎలాగైనా సరే హస్తగతం చేసుకోవాలి అని. వాళ్ళ పార్టీ సింబల్ కూడా అదే కదా, ఎప్పుడు ఇలా హస్తంలాగా ఉంటుందంటే ఎలాగైనా సరే అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అని. నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వరకు కూడా గాంధీ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా డాక్టర్ అంబేద్కర్ గారిని అవహేళన చేసి వారికి ఉన్నటువంటి విలువని తగ్గించారు తప్పితే ఏ రోజు కూడా అంత గొప్పటి మహోన్నతమైనటువంటి వ్యక్తి భారత రాజ్యాంగ రూపకర్తలు ఒకరైనటువంటి అంబేద్కర్ గారికి సరైనటువంటి సముచిత స్థానం ఇవ్వడానికి సామ్రాజ్యవాదుల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందని రైతు కూలీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలపై హామీలు ఇచ్చిన మోడీ మళ్లీ అధికారంలోకి వచ్చి రైతులకు ఇచ్చిన హామీలను మరచి రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. రైతు కూలీ సంఘ మహాసభలో సావనీర్ని ఆదివారం ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో రైతు కూలీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరబాబు, జన సాహితీ రాష్ట్ర అధ్యక్షులు డివి కుమార్, స్త్రీ విముక్తి సంకల్ప రాష్ట్ర అధ్యక్షులు శ్రీ విజయ, ఓపీడీఎస్ రాష్ట్ర కార్యదర్శి బి హనుమంతరావు, రైతు సంఘ నాయకులు జె జగన్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ జూన్ 15, 16 తేదీల్లో ఏలూరులో రాష్ట్ర మహాసభలు జరపనున్నట్లుగా తెలిపారు. ఈ మహాసభలలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఎలా ఉంది, ఈ సంక్షోభం ఎలా వచ్చింది, సంక్షోభం వల్ల కలిగే నష్టాల వంటి విషయాలపై చర్చించినట్లుగా తెలిపారు. నేడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని, వీటిపై పోరాటాలు చేస్తూనే ఉన్నామని, అయినా ప్రభుత్వాలు స్పందించడం లేదు అని అన్నారు. ప్రధానంగా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వ్యవసాయం లాభసాటిగా లేదు అని, నష్టాల్లో కొలిమిలో రైతులు కాలిపోతున్నారని అన్నారు. జూన్ ఈ సంవత్సరం 2024 జూన్ 15, 16, 17 తేదీల్లో మా రాష్ట్ర మహాసభలో ఏలూరులో జరుపుకున్నాం. ఈ మహాసభలకి మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాతంత్ర మేధావుల్ని, రిటైర్డ్ ఐఏఎస్లని, అట్లానే
రైతు కూలి ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి ఆ సంఘ నాయకుల్ని అనేక మందిని ఆ మహాసభలకి ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఎట్లా ఉంది ఏమిటి, వ్యవసాయ రంగంలో సామ్రాజ్యవాదుల యొక్క పట్టు ఎట్లా పెరుగుతూ ఉంది, దీనికి ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు ఎవరైనా, పార్టీలు ఏవైనా సరే ఆ సామ్రాజ్యవాదుల యొక్క ఆదేశాలతోటి, ఆ WTO యొక్క ఆదేశాలతోటి, ప్రపంచ బ్యాంకు యొక్క ఆదేశాలతోటి వ్యవసాయ రంగంలో వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలని తీసుకురావటం అనేటువంటిది ఎట్లా ఉంది ఏమిటి అనేటువంటి అనేక విషయాల్ని మరి ఆ మహాసభల్లో మరి చర్చించటం, ఉపన్యాసాల ద్వారాగా వచ్చిన వాళ్ళకి చెప్పుకోవటం ఇవన్నీ జరిగినాయి. వాటి యొక్క సారాంశంతో ఈ సావనీర్ అనేటువంటి ఉపన్యాసాలన్నింటినీ కూడాను సావనీర్ అనేటువంటి ఒక పుస్తకం తీసుకొచ్చాము. ఆ సావనీర్ యొక్క పుస్తకాన్ని ఈ రోజు ఇక్కడ ఆవిష్కరించుకోవటం జరిగింది. ఈ ఆవిష్కర్త దివికుమార్, జనసాహితీ రాష్ట్ర అధ్యక్షుల వారి చేతి మీదుగా మనం ఈ సావనీర్ని చేసుకోవటం జరిగింది. దేశంలో మరి వ్యవసాయ రంగం రోజు రోజుకి పునారిల్లుతూ ఉంది. గ్రామీణ ప్రాంతంలో మరి గ్రామీణ ప్రజల యొక్క జీవితం రోజు రోజుకి ఛిద్రం అవుతూ ఉంది, చిన్నాభిన్నం అవుతూ ఉంది. గ్రామీణ వలసలు పెరుగుతూ ఉన్నాయి. మరి రైతులు తాము పండించినటువంటి ఉత్పత్తులకి న్యాయమైనటువంటి రేటు రాక మరి దివాళా తీస్తూ అనేక ఆత్మహత్యలకు కూడాను మరి నెట్టబడుతూ ఉన్నారు. రైతాంగ ఆత్మహత్యలన్నీ కూడాను ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి ఎలుగెత్తి రైతు కూలీ సంఘం ప్రకటిస్తూ ఉంది. అట్లానే మరి భూమి లేనటువంటి మరి అనేక మంది కౌలు రైతులుగా మారారు. కౌలు రైతులు వ్యవసాయం సేద్యం చేస్తూ ఉంటే ఆ కౌలు రైతులకి గిట్టుబాటు కాని పరిస్థితి, వ్యవసాయంలో గిట్టుబాటు కాని పరిస్థితి. వాళ్ళు కూడాను మరి ఎందుకు చేస్తున్నావా అని చెప్పేసి బాకీలు పడిపోయి, అప్పులు పడిపోయి వాళ్ళు కూడాను నానా యాతన పడుతూ ఉన్నారు. మరి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలన్నీ కూడాను ఈ రోజున మూలకాయ రంగం ఎప్పుడైతే సుభిక్షితంగా ఉంటుందో పారిశ్రామిక రంగం కూడాను అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. అయితే వ్యవసాయ రంగమే సంక్షోభంలో ఉన్నప్పుడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలన్నింటినీ కూడా మూత పెట్టేసుకోవడం అనేటువంటిది పాలకులు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. అయితే ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పాలకులు ఈ దేశ ప్రజల యొక్క భవిష్యత్తుని, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరిచే వైపు కాకుండా కార్పొరేట్ శక్తులకి, మల్టీనేషనల్ కంపెనీలకి, సామ్రాజ్యవాదులకి వాళ్ళ అనుకూలమైనటువంటి చట్టాలు చేస్తూ, అనుకూలమైనటువంటి విధానాలు చేస్తూ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా రైతు కూలీ సంఘం ఇప్పటికే కార్యాచరణలో ఉంది. ఈ కార్యాచరణని మరింత పటిష్టంగా, ఒక నిర్మాణయుతంగా ముందుకు తీసుకెళ్తానికే మేము ఈ సభను జరుపుకుంటూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వీరుళ్ళమ్మ అమ్మవారి జాతరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాట మంచి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా అనపర్తిలో జరిగే వీరుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి నేడు రాట మంచి చేయడం జరిగిందన్నారు. గ్రామ దేవతలు భారతీయ సాంస్కృతికి ప్రతీకలు. పూర్వకాలంలో అనేక వర్గాల మధ్య వైరుధ్యాలు, కుల మతాల మధ్య విద్వేషాలు ఉండడం, పొట్టి శ్రీరాములు వంటి వారు దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని నిరాహార దీక్షలు చేయడం వంటివి ఉండేవన్నారు. ప్రజలందరూ కలిసికట్టుగా నడవాలనే ఉద్దేశంతో, ప్రజల మధ్య వైరుధ్యాలను రూపుమాపాలనే ఉద్దేశంతో నాడు గ్రామ దేవతల ఉత్సవాలను ఏర్పాటు చేశారని తెలిపారు. మిగిలిన దేవతల ఆలయాల గర్భాలయాల్లోకి భక్తుల ప్రవేశం ఉండదు, కానీ గ్రామ దేవతల ఆలయాల గర్భాలయంలోకి ప్రవేశించి అమ్మవార్ల విగ్రహాలను సృష్టించే అవకాశం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అలాగే వీరుళ్ళమ్మ తల్లి గుడి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వెనకాల దీపం చూసుకో. పట్టుకుంటారు.
శనివారం రాత్రి 11:30 గంటల నుండి పెడన బందరు పరిసర ప్రాంతాల్లో నిరాశ్రయులకు బస్టాండ్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉండే వృద్ధులకు పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. చలికి వణుకుతూ రోడ్ల మీద బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో తదితర ప్రాంతాల్లో నిరాశ్రయులుగా ఉన్న వృద్ధులకు దివ్యాంగులకు దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. సంస్థ లీగల్ సెల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ 8 సంవత్సరాలుగా నిత్యం పేద ప్రజల్లో ఉంటూ కృష్ణా జిల్లా సేవా సంస్థలో అగ్రగామిగా సహాయ ఫౌండేషన్ ముందుంటుంది అని ఆయన అన్నారు. చలికి వణుకుతూ ఆయా ప్రాంతాల నుండి వలస వచ్చిన కూలీలకు చిన్నారులకు దుప్పట్లు పంచడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ బాషా, మహిళా విభాగ అధ్యక్షురాలు కోన వెంకటేశ్వరమ్మ, రౌతుల ప్రసాద్, సుధాబత్తుల లక్ష్మి, తుమ్మల వరప్రసాద్, సప్పవరపు రాజు, గౌస్ తదితరులు పాల్గొన్నారు. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున పెడన, మచిలీపట్నం, బంటిమిల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు 250 దుప్పట్లు 40,000 ఖరీదు చేసేటువంటి 250 దుప్పట్లని పేదవారికి ఇప్పుడు సమయం 12:30 అయింది. ఈ టైంలో వచ్చి అందరూ కూడా సభ్యులంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. బస్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ దోమలు కొడుతూ చలికి తట్టుకోలేక చాలా మంది పేదవాళ్లు బస్టాండ్ రైల్వే స్టేషన్లో ఉన్నారు. అలాగే ఇక్కడ వివిధ సత్రంలో హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి సహాయ ఫౌండేషన్ క్యాంటీన్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మా సభ్యులు గుర్తించి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుగానే కలెక్ట్ చేసి 250 దుప్పట్లు ఈ రోజున అర్ధరాత్రి 12:30కి శనివారం రాత్రి అర్ధరాత్రి 12:30కి మచిలీపట్నం, పెడన ప్రాంతాల్లో స్వయంగా మేము ఇక్కడ రావడం జరిగింది. ఇటువంటి పేదవారికి ఎవరైతే చలిని తట్టుకుని మరి తట్టుకోలేక ఉన్నారో వీళ్ళందరూ మీకు గుర్తించి ఒక దుప్పటి మా వంతుగా సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేయడం మానవ సేవ మాధవ అనడానికి నిజమైన కార్యక్రమం ఈ రోజు కార్యక్రమం. ఈ కార్యక్రమం అందరూ కూడా చాలా తృప్తికరమైన కార్యక్రమం. మన ఇళ్లలో ఏసీ వేసి ఫ్యాన్లు వేసి పడుకుంటున్నాం, కానీ పేదవాళ్లు చలికి తట్టుకోలేక రోడ్డు మీద అల్లాడుతున్నారు. ఇటువంటి వారికి సహాయ ఫౌండేషన్ నేనున్నానని భరోసా కల్పిస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడు సుమారు దాదాపు 1400 కార్యక్రమాల్లో ఈరోజు సహాయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వీరంతా కూడా మహారాష్ట్ర దగ్గర షిర్డీ గ్రామం నుంచి వలస కూలీలుగా వచ్చారు. వీళ్ళందరూ కూడా చంటి పిల్లలతో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. అలాగే మన మచిలీపట్నం, పెడన చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఈరోజు 250 దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. ఇదంతా మన సహాయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మేమంతగానో సంతోషిస్తున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. పేదల పక్షపాతి మన సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెడన, బటుమిల్లి, అదేవిధంగా మచిలీపట్నం ప్రాంతాల్లో ప్రతి ఏటా మాదిరిగానే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. దాదాపు ఈ చలిలో చాలా మంది మరి దుప్పట్లు లేక ఆ చలికి వణుకుతూ మరి వారికి మనవంతు సహాయంగా మంచి దుప్పట్లు అనేది ఇవ్వాలని చెప్పేసి మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు మచిలీపట్నం వ్యాప్తంగా కూడా ఇప్పటికే 200 మంది దాకా దుప్పట్లు అన్ని చోట్ల కూడా ఇవ్వడం జరిగింది. జిల్లా పరిషత్ మొదలుకొని కోనేట్ సెంటర్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ఇట్లా అన్ని చోట్ల ఎక్కడున్నా కూడా మరి దుప్పట్లు అనేది పంచడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మన సహాయ ఫౌండేషన్ మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి బందరు ప్రముఖులు, మా సహాయ ఫౌండేషన్ లీగల్ సెల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ గారు ముఖ్య అతిథిగా రావడం, మరి వారు ప్రతి ఒక్కరిని గుర్తించి వారు స్వయంగా వారి చేతులతో మరి వారికి దుప్పట్లు అందించడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి. బీజేపీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలపై మండిపడ్డ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని.
రైతు కూలీ సంఘ మహాసభల సావనీర్ను ఆవిష్కరించిన రైతు కూలీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందన్న వీరబాబు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న విలక్షణ నటుడు, దర్శకుడు, హీరో ఉపేంద్ర. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఈవో కెఎస్ రామారావు. ఇవి పిలిచిన అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.